కియా ఇండియా నుంచి కియా సిరోస్ ఈవీ అయితే లాంచ్ అయిపోయింది అనమాట. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. ఎందుకు అనంటే 520 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. కేవలం మీకు 39 మినిట్స్ మీరు ఛార్జ్ చేస్తే చాలు 10 నుంచి 80% వరకు ఛార్జింగ్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ 171 PS పవర్ వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు లోపల చూసుకున్నట్లయితే 30 ఇంచెస్ పానరోమిక్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యూజ్ డిస్ప్లే అని చెప్పాలి. దాంతోపాటు లెవెల్ 2 ADAS కూడా వస్తుంది. లైఫ్ టైం మీకు బ్యాటరీ మీద వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే 15 ఇయర్స్ అనమాట. ఇవన్నీ కూడా కాక మీకు కాంపాక్ట్ ఎస్యూవీలోనే లుక్స్ అయితే మాత్రం అదిరిపోయే లుక్స్ అయితే ఉంటాయి. కాకపోతే మనము ఏదైతే ఐస్ వర్షన్లో చూసామో అక్కడ మనకి డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్స్ దగ్గర మనకి ఏదైనా హిట్ అయినప్పుడు తగిలే అవకాశం ఉండడం అనేది కొంచెం ఐస్ వర్షన్లో మనం ఫేస్ చేస్తున్నాం. అదే వర్షన్ మనకి ఈవీలో కూడా తీసుకొచ్చారు. బట్ ఓవరాల్గా ఎలా ఉన్నాయి ఈ స్పెక్స్ అనేది ఈ రోజు వీడియోలో అయితే మనం మాట్లాడుకోబోతున్నాము. అండ్ ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనము కార్ డిజైన్ ఎలా ఉంది, బ్యాటరీ ఎలా ఉంది, రేంజ్ ఎలా ఉంది, ఛార్జింగ్ ఎలా ఉంది, అలాగే దీని ఫీచర్స్ ఏంటి, అండ్ సేఫ్టీ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, కనెక్టెడ్ టెక్నాలజీ ఏమున్నాయి, అసలు ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఇలా అన్నిటి గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. ఫస్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే కియా సిరోస్ ఈవీ అనేది ఒక బాక్సీ కైండ్ ఆఫ్ ఎస్యూవీ స్టైలింగ్ డిజైన్ అయితే వస్తుందన్నమాట. ఫ్రంట్ లో చూసుకున్నట్లయితే మనకి కియా డిజిటల్ టైగర్ ఫేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఐస్ క్యూబ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అలాగే మీకు ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్టార్ మ్యాప్ డిఆర్ఎల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి చూస్తే కొంచెం ఫ్యూచరిస్టిక్ లుక్ అయితే యాడ్ చేసినట్టు క్లియర్ గా తెలుస్తూ ఉంది. అదే మనము సైడ్ ప్రొఫైల్కి వెళ్ళిపోయామంటే ఫ్లష్ స్ట్రీమ్ లైన్ డోర్ హ్యాండిల్స్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి. 17 ఇంచెస్ మీకు ఏరో అలై వీల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అనమాట. లుక్ కూడా చాలా బాగున్నాయి. బ్లాక్ రూఫ్ రైల్స్ కూడా కనిపిస్తుంది. సో దీనివల్ల మనకి లిటిల్ బిట్ ఆ డ్యూయల్ టోన్ ఎఫెక్ట్ వల్ల కొంచెం రోడ్ ప్రెజెన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. అండ్ షార్క్ ఫిన్ యాంటీనా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం రేర్ సైడ్కి వచ్చేసామంటే స్టార్ మ్యాప్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ మనకి స్పాయిలర్ అయితే కనిపిస్తుంది. ఈ మొత్తం కూడా మనకి ఒక ప్రీమియం ఎస్యూవీ ఫీల్ లెవెల్కి అయితే తీసుకెళ్ళిపోయాయి అనమాట. అదే మీరు ఎక్స్ లైన్ వేరియంట్ ఉంటుంది, దాంట్లో కనుక చూసుకున్నట్లయితే కియా లోగో ప్రొజెక్టెడ్ ప్యాడిల్ ల్యాంప్ అయితే కనిపిస్తూ ఉంది అనమాట. దాంతోపాటు ఎక్స్క్లూజివ్ ఇంటీరియర్ థీమ్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అనమాట. ఇక మనం డైమెన్షన్స్ అండ్ దీని యొక్క స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే క్యాబిన్ స్పేస్ మాత్రం మీకు చాలా బాగుంటుందని చెప్పాలి. రేర్ సీట్ విషయానికి వస్తే మాత్రం స్లైడ్ కూడా అవుతుంది, రిక్లైన్ కూడా అవుతుంది. 16:40 రేషియోలో మీరు స్ప్లిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు రేర్ ఆర్మ్ రెస్ట్ ఉంటుంది, రేర్ వెంటిలేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కాక మీకు లాంగ్ జర్నీలో ఖచ్చితంగా అయితే కంఫర్ట్ అయితే యాడ్ చేస్తుంది, దాంట్లో అసలు ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇక మీకు ఇంటీరియర్ విషయానికి వస్తే ఇన్సైడ్ క్యాబిన్ లో మనకి మెయిన్ కనిపించేది బిగ్గెస్ట్ హైలైట్ 30 ఇంచెస్ ట్రినిటీ పానరోమిక్ డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది మాత్రం అద్రిపోయింది. ఏదో మనం ఒక ప్రీమియం లెవెల్ కార్ ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఫీల్ అయితే ఉంటుంది అనమాట. లోపలికి ఎక్కగానే ఫస్ట్ మన కళ్ళు కూడా దీని మీదకి వెళ్తాయి. దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది, క్లైమేట్ కంట్రోల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఒక సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయని చెప్పుకోవాలి. అలాగే మనకి హర్మన్ కార్డన్ 8 స్పీకర్స్ అయితే ఆడియో ప్రొవైడ్ చేస్తున్నారు. వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది. షిఫ్ట్ బై వైర్ గేర్ సెలెక్టర్ తో అయితే వస్తుంది అనమాట. అలాగే మనకి 64 కలర్ అంబియంట్ లైటింగ్ తో వస్తుంది. ఇది కూడా మీకు ఎక్స్ లైన్ లో అనమాట. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. 4-వే పవర్ డ్రైవర్ సీట్ అయితే మనకి అడ్జస్టబుల్ అయితే ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి ప్రీమియం లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. బ్యాటరీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు 2 బ్యాటరీ ప్యాక్స్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేటప్పుడు మీకు 42 కిలోవాట్ అనమాట. ఇది వచ్చేటప్పటికి పవర్ మీకు 135 PS పవర్ తో వస్తుంది. ఇది స్టాండర్డ్ వేరియంట్. రేంజ్ కనుక చూసుకున్నట్లయితే 443 కిలోమీటర్స్ ఆఫర్ చేస్తున్నారు. అదే మీరు ఎక్స్టెండెడ్ రేంజ్ కావాలి అనుకుంటే సెకండ్ బ్యాటరీ ప్యాక్ అయితే వెళ్ళాలి. ఇది మనకి 51.4 కిలోవాట్ అవర్ అయితే వస్తుంది. అండ్ 171 PS పవర్ ఉంటుంది. 255 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనికి రేంజ్ వచ్చేటప్పటికి 526 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా సర్టిఫైడ్ MIDC రేంజెస్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది రియల్ రేంజెస్ కాదు. రియల్ రేంజెస్ మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక 2 బ్యాటరీస్ కూడా మీకు లిక్విడ్ కూడా లిథియం అయాన్ బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవ్ మోడ్స్ విషయానికి వస్తే ఎకో మోడ్, నార్మల్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనం ఛార్జింగ్ విషయానికి వస్తే DC ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మాత్రం సూపర్ గా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే 10 నుంచి 80% కంప్లీట్ అవ్వడానికి జస్ట్ మనకి 39 మినిట్స్ మాత్రమే టైం పడుతుంది అనమాట. ఒకవేళ మీరు హౌస్లో ఛార్జ్ చేసుకోవాలి అని అనుకుంటే 7.4 కిలోవాట్ అవర్ మీకు ఛార్జర్ కనుక మీరు వాడినట్లయితే 6 నుంచి 7 అవర్స్లోనే మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. లేదు మీరు ఒకవేళ వాల్ ఛార్జర్ ఫిక్స్ చేయించుకుంటారు అని అనుకుంటే అది మీకు 11 కిలోవాట్తో వస్తుంది. సో దానివల్ల మీకు ఇంకా కొంచెం ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది అనమాట. సుమారు చెప్పాలంటే ఒక 4 అవర్స్ 50 మినిట్స్లో మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతూ ఉంటుంది. ఇక మనకి రీజనరేషన్ అలాగే మనకి V2L ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఏం లేదు, మీరు
ప్యాడర్ షిఫ్టర్స్ యూజ్ చేసుకొని రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా మీ ఛార్జింగ్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా నేను లాస్ట్ సిఆర్ఆర్ వీడియోస్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు ఐపాడల్ టెక్నాలజీ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్ లైన్లో వచ్చేటప్పటికి వెహికల్ టు లోడ్ అంటే V2L కూడా ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ ల్యాప్టాప్స్ కానీ టీవీస్ కానీ ఏమైనా క్యాంపింగ్కి వెళ్తారు కదా బయటికి, అలాంటప్పుడు వాటికి కార్ బ్యాటరీ నుంచి యూజ్ చేసుకొని రన్ అయితే చేసేయచ్చు అనమాట. ఇవన్నీ కూడా మీకు దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక సేఫ్టీ విషయానికి వస్తే సేఫ్టీలో కూడా చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి స్టాండర్డ్గానే వస్తున్నాయి. ESC వస్తుంది, హిల్ హోల్డ్ అసిస్ట్ వస్తుంది, ఆల్ డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, 360 డిగ్రీస్ కెమెరాస్తో వస్తుంది, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ వస్తున్నాయి, వర్చువల్ ఇంజిన్ సౌండ్ వస్తుంది. అంటే మనకి ఆ ఫీల్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం చాలా మందికి నాకు ఐస్ ఫీల్ కావాలి అని అనుకుంటూ ఉంటారు కదా, ఆ ఇంజిన్ ఫీల్, అందుకోసం వర్చువల్గా సౌండ్ అయితే జనరేట్ చేస్తూ ఉంటుంది. స్మార్ట్ డాష్ క్యామ్ కూడా ఉంటుంది. మొత్తం మనకు ఒక 25+ సేఫ్టీ ఫీచర్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఏదైతే మీకు అడాస్ ఉందో ఇది మీకు టాప్ ఎక్స్ లైన్ వేరియంట్ లో లెవెల్ 2 అడాస్ అయితే వస్తుంది. దీంట్లో మీకు ఫార్వర్డ్ కొలిజన్ అసిస్ట్ వస్తుంది, అలాగే లేన్ కీప్ అసిస్ట్ వస్తుంది, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్ వస్తుంది, బ్లైండ్ వ్యూ మానిటర్ వస్తుంది, అలాగే మీకు డ్రైవ్ అటెన్షన్ వార్నింగ్ వస్తుంది, స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది, పార్కింగ్ కొలిజన్ అసిస్ట్ వస్తుంది, హై బీమ్ అలర్ట్ వస్తుంది, అలాగే మీకు లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్ సో అది కూడా వస్తుంది. సో ఇలా మొత్తం కూడా మనకి ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక 16+ అటానమస్ ఫీచర్స్ అయితే మనకి దీంట్లో యాడ్ చేస్తూ ఉన్నారు. ఇక కనెక్టింగ్ ఫీచర్స్ విషయానికి వస్తే కియా కనెక్ట్ అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది, సేమ్ దాన్ని అయితే దీంట్లో ఇంక్లూడ్ చేసి తీసుకొచ్చారు. దాంతోపాటు మీకు 95+ కనెక్టెడ్ ఫీచర్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మీరు మొబైల్ నుంచే ఛార్జింగ్ స్టార్ట్ చేయడం కానీ, స్టాప్ చేయడం కానీ, ఛార్జింగ్ షెడ్యూల్ చేయడం కానీ, ఏసీ కంట్రోల్స్ కానీ, అండ్ వెహికల్ స్టేటస్ కానీ, డిజిటల్ కీ కానీ, ఫైండ్ మై కార్ కానీ, OTA అప్డేట్స్ కానీ, రిమోట్ బ్యాటరీ కండిషన్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఈ ఫీచర్స్ అన్నిటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 3 years మీకు కియా కనెక్ట్ సబ్స్క్రిప్షన్ అనేది పూర్తిగా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు, చెప్పాలంటే కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఆ తర్వాత అయితే మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇక ఛార్జింగ్ నెట్వర్క్స్ విషయానికి వస్తే ఛార్జింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఆల్మోస్ట్ మీకు అంటే కియా ఛార్జింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా 20,000+ ఛార్జింగ్ పాయింట్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ మీకు 23 ఛార్జింగ్ పాయింట్స్ ఆపరేటర్స్ అయితే ఉన్నారనమాట. మీకు పాన్ ఇండియా నెట్వర్క్లో ఫుల్గా సపోర్ట్ అయితే ఇస్తామని అయితే చెప్తూ ఉన్నారు. సో అది మీకు ఇంకా డెవలప్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. రూట్ ప్లానర్లో కూడా మీకు ఛార్జింగ్ స్టాప్స్ ఆటోమేటికల్గా ఇది సజెస్ట్ చేస్తూ ఉంటుంది. మీరు ఏదైనా ఒక డెస్టినేషన్ పెట్టుకున్నారనుకోండి, సో ఆ రూట్ ప్లానర్లో ఎక్కడెక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు సజెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది కూడా బెటర్ థింగ్ అని చెప్పాలి. ఇక వారంటీ విషయానికి వస్తే ఓనర్షిప్ బెనిఫిట్స్ అనమాట. 3 years మీకు అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లేదు నాకు ఎక్స్టెండబుల్ కావాలి అనుకుంటే అప్ టు 5 years లైఫ్ టైమ్ హై వోల్టేజ్ బ్యాటరీ మీద మీకు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అనమాట. అండ్ రోడ్ సైడ్ అసిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. EV కేర్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మొత్తం మీద చూసుకున్నట్లయితే మీకు కియా సిరోస్ EVలో లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే 526 కిలోమీటర్స్ రేంజ్, 171 PS పవర్, 39 మినిట్స్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడము, అది కూడా 10 to 80%, అండ్ 13 inches మీకు బిగ్గెస్ట్ డిస్ప్లే ప్రొవైడ్ చేయడము, హర్మన్ కార్డన్ ఆడియో స్పీకర్స్ కానీ, లెవెల్ 2 అడాస్ కానీ, ఆల్మోస్ట్ 95+ కనెక్టెడ్ ఫీచర్స్ కానీ, లైఫ్ టైం బ్యాటరీ వారంటీ కానీ, ఇవన్నీ కూడా మీకు ఒక EV వెహికల్ తీసుకోవడానికి పర్ఫెక్ట్ ఫీచర్స్ కానీ నేనైతే అనుకుంటూ ఉన్నాను. అది కూడా ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్లో. ఇక చాలా మంది ఈ సిరోస్లో ఫేస్ చేసే ఇష్యూ ఏంటి అని అంటే మాత్రం ఖచ్చితంగా దీని యొక్క డిజైన్ అని చెప్పాలి. అది కూడా ఫ్రంట్ డిజైన్. సో ఫ్రంట్ డిజైన్ మనము బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు, లేదా టర్నింగ్స్ తీసుకుంటున్నప్పుడు, టర్న్స్ తీసుకుంటున్నప్పుడు కానీ, సో ఫస్ట్ ఏదైనా మనకి ముందు దాన్ని మనం కొలిజన్ అవుతుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఆ హెడ్లైట్ అనేది విరిగిపోవడము, దానివల్ల మనము ఎక్స్ట్రా కాస్ట్ పే చేయాల్సి రావడం, ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయని అందరూ అనుకుంటూనే ఉన్నారు. అది ఫ్యాక్ట్ కూడా. సో అదొక్కటి మినహాయిస్తే మాత్రం రిమైనింగ్ మాత్రం మీకు క్యాబిన్ స్పేస్ కానీ, లుక్స్ కానీ, డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ కానీ, ఎవ్రీథింగ్ కూడా మీకు చాలా బాగుంటుంది. ఇక EV అంటే మీకు పర్ఫార్మెన్స్ ఏ లెవెల్లో ఉంటుందో ప్రత్యేకంగా నేను మీకు చెప్పనవసరం లేదు. మీరు కనుక ఒక మంచి ఎలక్ట్రికల్ కార్ తీసుకోవాలనుకుంటున్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా నియర్ బై ఉండేటువంటి మీ కియా షోరూమ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. సో టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత అప్పుడు మీకు నచ్చింది అని అనుకుంటే మాత్రమే బై చేయండి. టెస్ట్ డ్రైవ్ అంటే ఏదో 1/2 kilometer అట్లా చేయొద్దు, అట్లీస్ట్ ఒక 5 kilometers తీసుకెళ్ళండి. దాన్ని తీసుకెళ్ళి డ్రైవ్ చేస్తేనే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఇది చేసిన తర్వాత మాత్రమే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చింది అని అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ కూడా వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వండి. వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. ఇంతవరకు మన ఛానల్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ఆల్మోస్ట్ మనము 9 yearsగా ఈ ఆటోమొబైల్ కంటెంట్ అయితే చేస్తున్నాం. ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. సో మనము కార్స్, బైక్స్, కమర్షియల్ వెహికల్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అండ్ ఇవన్నీ చూసిన తర్వాత మీకు కంటెంట్ నచ్చింది, వర్తే
అని అనుకుంటే అప్పుడు మాత్రమే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. లేదు నచ్చలేదు అని అనుకుంటే డిస్లైక్ ఇచ్చేయండి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఎందుకు నచ్చలేదో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ అయితే చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అని అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ని అయితే ఎన్హాన్స్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.